అనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. అది నెంబర్ 1. మొట్టమొదటిగా నెంబర్ 1 వారు చూడండి, వారు దట్ ఇన్ దర్ గ్రేట్ ట్రయల్ ఆఫ్ ఎఫ్లిక్షన్ వారు బహుశ్రమలు ఏ రీతిగా ఇయ్యాలి. నెంబర్ 1 మొట్టమొదటిగా మనము ఇచ్చే విధానము ఏ రీతిగా ఉండాలి అనగా, మాసిదోనియా సంఘ సభ్యులని మనం ఉదాహరణగా we should take an example of the Macedonia church. మాసిదోనియా సంఘస్థులు ఏ రీతిగా దేవునికి ఇచ్చారు అనగా, వారికున్న కష్టంలో ఇన్ దేర్ ఎఫ్లిక్షన్, వారు బాధపడుతూ వారికున్న బాధలో దేవునికి ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇన్ దేర్ ఎఫ్లిక్షన్ కాదు, మనం అంతా బాగున్నప్పుడు జాగ్రత్తగా వినాలన్నమాట. మనం అంతా బాగున్నప్పుడు దేవుడికి ఇస్తాం, మనం దీవించబడ్డప్పుడు దేవుడికి ఇస్తాం, మనకు శాలరీ బాగున్నప్పుడు దేవునికి ఇస్తాం. అంతేగాని మనము బాధలో వెళ్తున్నప్పుడు, లేకపోతే హృదయంలో గాయము కలిగినప్పుడు, మన కుటుంబంలో విషాదము కలిగినప్పుడు, మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, Paul is saying, I'm taking example as Macedonia in their affliction. వారు బాధలో కష్టంలో వారున్న ఇరుకులు ఇబ్బందుల్లో they gave to God. Let me ask you a straightforward question tonight. కష్ట నష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు కూర్చున్నావేమో, కష్ట నష్టాల్లో ఇరుకులు సాగరమనే ఈ విశ్వాస యాత్రలో నువ్వు ప్రయాణిస్తుండగా, you might have hurt, you might have going through the furnace of fire, but how is your giving? నీ గృహంలో కష్టం వచ్చినప్పుడు, వివాహంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆర్ యు స్టిల్ గివింగ్ టు గాడ్? అంతా బాగుండి దేవునికి ఇస్తాం ఒక ఎత్తు, కష్టములో దీస్ పీపుల్ ఆర్ అవర్ ఎగ్జాంపుల్. వీరు దేన్ని ఫాలో అవుతున్నారో తెలుసా? ఈ మాసిదోనియా సంఘస్థులు మొట్టమొదటి వచనంలో దేన్ని ఫాలో అవుతున్నారో, మత్తయి సువార్త 6:33 మత్తయి సువార్త Matthew 6:33 Seek ye first the kingdom of God and his righteousness and everything will be added unto you. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతుకుడి, సమస్తము మీకు సమకూర్చబడుతుంది. మొట్టమొదటి మనం ఏది వెతకాలి? ఆయన నీతి, ఆయన రాజ్యం. Seek ye first the kingdom of righteousness. You know what we seek? We seek after materialistic things. We seek after earthly kingdom. పదవి కావాలి, పొజిషన్ కావాలి, పేరు కావాలి, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి. ఎంతసేపు ఇదే తాపత్రయం. కానీ ఆర్ యు సీకింగ్ ఆఫ్టర్ రైచియస్నెస్? నీతి గురించి నువ్వు వెతుకుతున్నావా? దేవుని వాక్యము, దేవుని రాజ్యం గురించి నువ్వు వెతుకుతున్నావా? ఎంతసేపు నేనే కనపడాలి, నా పేరే కనపడాలనే తాపత్రయం. కానీ ఆర్ యు హంబ్లింగ్ యువర్ సెల్ఫ్? అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ డ్యూ టైం, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించు. తగిన సమయంలో. అంతేగాని మనల్ని మనం డబ్బా కొట్టుకుంటే టపేలు మనం పడతాం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? మాసిదోనియా సంఘస్థులు ఏం చేస్తున్నారు? వారు కష్టకాలంలో దే ఆర్ గివింగ్ ఇన్ దేర్ అఫ్లిక్షన్. నెంబర్ 1, కష్టకాలంలో గివింగ్ సాక్రిఫిషియల్లీ, త్యాగపూర్వకమైన కృతజ్ఞత, త్యాగపూర్వకమైన అర్పణ, త్యాగపూర్వకమైన ఎక్స్ట్రా గివింగ్ దే ఆర్ బ్రింగింగ్ into the church. Macedonia church is an example. మాసిదోనియా సంఘము ఒక మాదిరికరమైన సంఘము కాబట్టి వారు ఎంతో త్యాగపూర్వకంగా వారు చేస్తున్నారు.